ప్రెస్ చేయడానికి మీరు సపోర్ట్ ఇచ్చింది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేము. లిటరల్లీ మీ సినిమా మహాత్మా అండ్ శంకర్ దాదా బిబిఎస్ సినిమాలో మీ వేరియేషన్ చూసినప్పుడల్లా అబ్బా ఏంటి ఇంత వేరియేషన్ చేస్తున్నారు సార్ అనిపించేది. అండ్ లిటరల్లీ సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాడు ఇప్పుడు మా సార్ మాతోటి ఆఫ్టర్ మా షూటింగ్ మధ్యలో చెప్పేవాడు. డైరెక్టర్ సార్ ఏంటంటే ఎక్కడో మన మలేషియాలో షూటింగ్ జరుగుతుంది, శ్రీకాంత్ గారికి సార్ ప్రొడ్యూసర్ మన పిల్లల రామకృష్ణ రెడ్డి సార్. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు నైట్ అంతా ఫుల్ షూట్ అయిందంట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి రావాలని చెప్పారంట. సో మార్నింగ్ వచ్చేసరికి బస్సులో ఎవరు లేరు, యూనిట్ వాళ్ళు ఎవరు లేరంట. సో అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక పర్సన్ కూర్చొని రెడీగా ఉన్నారంట. అది ఎవరో కాదు మన శ్రీకాంత్ గారు. ఎగ్జాక్ట్ 6 o'clock షార్ప్ ఉంటే 2 minutes లేటర్ మా సార్ గారంట. ఏంటి సార్ మీరు ఇంత ఇలాంటి సిచ్యువేషన్ లో నైట్ షూట్ పెట్టుకున్నాం, ఇంత టైం ఎట్లా వచ్చారు అంటే అది మాకు చెప్పారు సార్. మీరు నేర్చుకోవాల్సింది ఆ డిసిప్లిన్, ఆ పంచువాలిటీ అమ్మా. టాలెంట్ వీళ్ళందరికంటే మించింది డిసిప్లిన్, పంచువాలిటీ. ఫస్ట్ అది ఎప్పుడైనా మీరు అలవర్చుకోవాలి, షూటింగ్ లో చాలా ఇంపార్టెంట్ అని ఒక గురువు లాగా మాకందరికి చెప్పేవారు సార్. సో లిటరల్లీ శ్రీకాంత్ గారు వెరీ ఇన్స్పిరేషనల్ సార్. సో థ్యాంక్ యూ సార్ మీ ఇన్స్పైర్ చేసినందుకు. అండ్ మీ వేరియేషన్స్ అండ్ చాలా బాగా చేసుకున్నాము. మీ వేరియేషన్స్ శంకర్ దాదా బిబిఎస్ అండ్ మహాత్మా నుంచి అండ్ ప్రీవియస్ మూవీస్ నుంచి కూడా. అండ్ 17 years తర్వాత షార్ట్ ఫిలిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత మధ్య నుంచి ఎలా చేయాలి ఏంటి, ఇండస్ట్రీకి ఎలా రావాలి ఏంటి అనే థాట్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ 2 years పట్టిందండి నాకు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. 2 years పట్టింది. అదంత ఈజీగా రాలేదు ఆ ఛాన్స్ కానీ ఇది కానీ. మీలాగానే నేను కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పర్సన్ని. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ గ్రౌండ్ లేదు. జస్ట్ మీలాగానే అక్కడ కూర్చొని చీర చేస్తూ పది మంది సినిమా, 10 మంది క్యారెక్టర్, 10 మంది యాక్టర్ అని వీళ్ళంతా ఇలా అక్కడ నుంచి వచ్చిన క్యాండిడేట్ నేను. సో నాకు 12 years పట్టింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. సో ఒక ఛాన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మా సార్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీ టైం వేస్ట్ చేయకుండా. ఈ ఆడిషన్ ఎలా జరిగింది అనేది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రేపు ఆడిషన్ ఉందమ్మా అని వేరే పర్సన్ చెప్తే సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఆడిషన్ కి రెడీ అంటే 7:30కి రమ్మంటే నేను 7:15కి వెళ్ళాను. రెడీగా ఉన్నాను. ఓకే అమ్మ మీరు చేయండి అమ్మా, మీకు వచ్చి చేయండి అమ్మా. సరే ఏం సీన్ చేయాలి అని అడిగాను. యువర్ విషయం అమ్మా, మీకు ఏదైతే అనిపిస్తే చేయండి అమ్మా. సో ఒక సీన్ చేశాను, అయిపోయింది. 3 days అయిన తర్వాత మీరు వెళ్ళానమ్మా చెప్తామా అన్నారు. ఆ 3-4 days లిటరల్లీ నరకంగా అనిపించింది. అసలు ఓకే అవుతుందా కాదా, అసలు ఏంటి ఈ 12 years జర్నీలో ఫ్యామిలీలో సిచ్యువేషన్లు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సొసైటీ అందరూ ఏంటి హీరోనా, ఏంటి క్యారెక్టరా, సినిమానా, ఎందుకు ఇవన్నీ అవసరమా, ఇలాంటివన్నీ మాట్లాడేవాళ్ళు. ఈ 4 days లో ఆ 12 years స్ట్రగుల్ అంతా మైండ్లో తిరుగుతూనే ఉంది. అసలు ఏంటి అనే ఏం చెప్తారో తెలియదు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారు, ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేవాడిని. కొన్ని చిన్న చిన్న రోల్స్ కూడా చేశాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంత పెడతామా, ఎంత మన క్యారెక్టర్కి ఎంతమ్మా, సరే